రాస్కెల్. పోలీసులకు ఆ విషయం క్లియర్గా అర్థమైంది. కానీ వాణ్ణి ఎలా పట్టుకోవాలి? సిటీలో వైట్ కలర్ కార్లు వేలల్లో ఉంటాయి. వాటిలో ఆ కంట్రీ కారు ఏదో ఎలా తెలుస్తుంది? కనీసం సీసీ ఫుటేజ్ ఉన్నా పోలీసుల పని తేలికయ్యేది. కానీ ఆధారాలు లేవే. మరి పోలీసులు ఏం చేశారు? ఏ క్లూ ద్వారా ఎంక్వైరీ ముందుకు సాగింది? టైం ఉదయం 7:30 అయింది. అలైక్యను మరోసారి ఘటనా స్థలానికి తీసుకువెళ్లే ఎస్ఐ క్రైమ్ సీన్ ను మళ్లీ పరిశీలించాడు. ఇంతలో అలైక్యకు ఓ విషయం గుర్తుకొచ్చింది. సార్, కంగారులో చెప్పడం మర్చిపోయాను. రాత్రి నా మొబైల్ కారులో పడిపోయింది. అవునా? అలాగైతే ఆ మొబైల్ ని కనిపెడితే కార్ ఎక్కడుందో తెలుస్తుంది అన్న ఎస్ఐ మొబైల్ నెంబర్ తెలుసుకుని కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అయినా పర్వాలేదు, మనం కనిపెట్టవచ్చు. మాతో రండి. టెక్నికల్ అనలిస్ట్ నివాసును కలిసిన ఎస్ఐ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా మొబైల్ ఎక్కడుందో ట్రాక్ చేయగలిగాడు. రాత్రి ఘటన జరిగిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోనే మొబైల్ ఉన్నట్లు తెలిసిందే. వెంటనే అక్కడకు బయలుదేరాడు. మొబైల్ ఎక్కడుందో ఆ ప్రదేశానికి వెళ్లగా అక్కడ ఓ వైట్ కలర్ కారు కనిపించింది. అలైక్య మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసిన డ్రైవర్ దాని కారులోనే దాచడంతో కారును కనిపెట్టడం తేలికైపోయింది పోలీసులకు. కంగారులో అలైక్య చేసిన ఓ పని పోలీసులకు కీలకమైన క్లూ అందించింది. కారులో మొబైల్ మర్చిపోవడం వల్లే పోలీసులు ఈ కేసును ఛేదించగలిగారు. అయితే నేరస్తుడు అనేవాడు అతి తెలివి ప్రదర్శిస్తూనే ఉంటాడు. తన కోసం పోలీసులు వెతుకుతారని తెలుసు కాబట్టే ఆ కారులో వాడు లేడు. మరి పోలీసుల వేట ఎలా సాగింది? ఆ కంట్రీ ఎలా దొరికాడు? ఈ కారు మీదేనా? నాదే సార్. కార్ డ్రైవ్ చేసింది ఈయన కాదు. దీన్ని మీరు కాకుండా ఇంకెవరైనా వాడుతున్నారా? వారం కిందట అవినాష్ కు అద్దెకిచ్చాను. మోహిత్ ద్వారా అవినాష్ వివరాలు తెలుసుకున్నారు ఎస్ఐ.
అవినాష్ ఇల్లెక్కడో కాదు, రాత్రి ఘటన జరిగిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోనే తన ఇంటికి దగ్గరలోనే ఉన్న అతడు పోలీసుల కంటపడ్డాడు. పారిపోతున్న కీచకుడిని చేసి పట్టుకున్న పోలీసులు కటకటాలు వెనక్కు నెట్టారు. అప్పటికి టైం సాయంత్రం 5 అయింది. థ్యాంక్స్ అలేఖ్య, నువ్వు కోఆపరేట్ చేయడం వల్లే మేము అతన్ని పట్టుకోగలిగాం. నువ్వే గనక క్లూ ఇవ్వకపోయి ఉంటే జస్ట్ 20 గంటల్లో ఇతను దొరికేవాడే కాదు. ఎనీహౌ నెక్స్ట్ టైం బయలుదేరి వెళ్లేటప్పుడు బీ కేర్ఫుల్ అంటూ కానిస్టేబుల్ ద్వారా అలైఖ్యను ఆమె ఇంటికి పంపించాడు ఎస్ఐ. చూసారా, ఇంట్లో విషయాలన్నీ చెప్పేయడం వల్ల అలైఖ్య ఎలా చిక్కుల్లో పడిందో. ఎప్పుడైనా ఎక్కడైనా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన సొంత విషయాలు, ఇళ్లలో మనస్పర్ధల సంగతి పొరపాటును కూడా వాళ్లకు చెప్పకూడదు. అమ్మాయిలు ఒక అలైఖ్యే కాదు, చాలా మంది ఇలాగే దుర్మార్గుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఏ వెహికల్ ఎక్కినా తప్పకుండా దాని నెంబర్, డ్రైవర్ డీటెయిల్స్ తీసుకోండి. అవసరమైతే మీ వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ ప్రయాణించండి. తద్వారా కేటుగాల నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం